ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్క తెలుగు బ్లాగ్స్. మేము గోకర్ణకి వెళ్తున్నాం. లింగంపల్లి నుంచి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం. సో ట్రైన్ అయితే 4:30కి వస్తుంది. లింగంపల్లిలో 4:30కి ఎక్కితే రేపు పొద్దున హుబ్లీలో 6:30కి దిగుతాం. 15 minutes లేట్ ఉంది ట్రైన్. ఇక ట్రైన్ వచ్చేసింది, మేము ఎక్కడానికి రెడీగా ఉన్నాం. గోకర్ణకి డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి హుబ్లీలో దిగి అక్కడి నుంచి బస్సులో వెళ్తాం. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. చుట్టూ పొలాలు చెట్లు చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. నేను మా తమ్ముడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ బెర్త్లు ఎక్కుకుంటూ దిగుకుంటూ ఉంటే మాకు భలే సరదాగా అనిపించింది. సో ఫైనల్గా హుబ్లీ అయితే చేరుకున్నాం. మేమైతే 6:30 అనుకున్నాం, కానీ 6 o'clockకి హుబ్లీలో రీచ్ అయ్యాం. మేమైతే ఇక్కడనే ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయినాక ఆటోలో బస్ స్టాండ్కి వెళ్తాం. మేము ఆటోలో హుబ్లీ బస్ స్టాండ్కి బయలుదేరాం. ఆటో వాళ్ళు ఎక్కువనే డిమాండ్ చేస్తారు డబ్బులు, కానీ మనం కొంచెం బార్గెన్ చేయాలి. సో మేము బస్ స్టాండ్కి ఎందుకు వెళ్తున్నామంటే గోకర్ణకి బస్సులో వెళ్తాం. డైరెక్ట్ గోకర్ణ బస్ దొరకకపోతే అంకోలా వెళ్ళి అక్కడి నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. హుబ్లీ నుండి అంకోలా ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ ఉంటుంది. కానీ మనకు ఎక్కడా బోర్ కొట్టదు, ఎందుకంటే వెళ్ళే దారి చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం ఘాటు రోడ్డే ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో ఆ చెట్లని ఆ గుట్టలని చూసుకుంటూ వెళ్ళిపోతాం. మధ్యలో కొత్త ఊర్లు వస్తూ ఉంటాయి. వాటిని చూసుకుంటూ వెళ్తుంటే అసలు మనకు బోరే కొట్టదు. ఫైనల్గా మేము స్టే చేసి కాటేజ్ చేరుకున్నాం. ఈ కాటేజ్ గోకర్ణ బస్ స్టాండ్ నుంచి 3 kilometers ఉంటుంది. చూడండి, మేము స్టే చేసే కాటేజ్ ఎంత బాగుందో. చుట్టూ ఆ చెట్లు, ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా ఉంది. ఇలాంటి ప్రశాంతమైన ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. మా కాటేజ్ పక్కనే మెయిన్ బీచ్ ఉంటుంది. 1 minuteలో వెళ్ళిపోవచ్చు. సో నాకైతే ఈ కాటేజ్ చాలా బాగా నచ్చింది. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము. లంచ్ చేసి బీచ్కి వెళ్తాం. ఈ దారి నుంచే బీచ్కి వెళ్ళాలి. నేనైతే ఫస్ట్ టైం సముద్రాన్ని చూస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. మా తమ్ముడు నేను సముద్రంలో ఆడుకోవడానికి వెళ్తున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. బీచ్లో ఎలా చేసామో చూడండి.
బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత లోకల్లో తిరగడానికి ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాం. స్కూటీ రెంట్ పర్ డే 300 తీసుకున్నారు. కాటేజ్ వాళ్ళే రెంటల్ నెంబర్ ఇస్తారు. మన స్టే చేసే దగ్గర నుంచే స్కూటీ రెంట్కి తీసుకోవచ్చు. బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత స్కూటీలో మహాబాలేశ్వర్ అండ్ మహాగణపతి టెంపుల్కి వెళ్ళాం. ఈ 2 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మహాగణపతి టెంపుల్. మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మహాబలేశ్వర్ టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్ కొద్దిగా ముందుకెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మేము వచ్చిన టైంకే పల్లకిలో దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. ఇది మహాబలేశ్వర్ టెంపుల్. లోపల ఇలా ఉంటుంది. లోపల ఫోన్ అలో లేదు. మేము తెలియకుండా కొద్దిసేపే షూట్ చేసాం. ఈ గుడికి దగ్గరలోనే రామతీర్థ, కోటి తీర్థం ఉంటాయి. మేము ఇప్పుడు రామతీర్థ వెళ్ళాము. రామతీర్థ చాలా ప్రశాంతంగా ఉంది. సో మెట్లెక్కి ఇలా పైకెళ్తే లోపల టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మెయిన్ బీచ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఆ అలలు ఆ రాళ్ళను తాకుతుంటే చూడాలనిపిస్తుంది. ఆ సౌండ్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది. లోపల ఎలా ఉంటుందో చూడండి. ఈ వీడియో థర్డ్ డే రోజు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే రోజు. ఇది బీచ్లోనే ఎంజాయ్ చేసాం కాబట్టి ఇందులోనే పెట్టాము. మా తమ్ముడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు బీచ్లో ఆడుకోవడానికి. ఈ కాటేజ్ వాళ్ళు ఇక్కడే కూరగాయలు పండిస్తారు. ఇక్కడ చాలా గుమ్మడికాయలు ఉన్నాయి చూడండి. మేము మా ఫ్యామిలీతో కలిసి బీచ్కి వచ్చేసాం. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. మార్నింగ్ క్యామెల్ కూడా వచ్చింది. మేము ఇక్కడ ఇసుకలో ఎలా ఆడుతున్నామో చూడండి. ఇక్కడ జుట్టుకి హెయిర్ థ్రెడ్స్ కట్టే ఆమె వస్తే నాకు కట్టింది. ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ గోకర్ణ ట్రిప్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ 2లో మురుదేశ్వర్ వీడియో ఉంటుంది. దాన్ని మిస్ చేయకుండా చూడండి.
అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.